Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, హైదరాబాద్. BA సోషాలజీ రెండవ సంవత్సరంలోని మూడవ సెమిస్టర్కి సంబంధించినటువంటి అంశాలని మనం చర్చించుకుంటున్నాం. మనం అనేక సామాజిక సమస్యల గురించి చర్చించుకోవడం జరిగింది. సామాజిక సమస్యలతో పాటు మూడవ భాగంలో అభివృద్ధి సమస్యలు కూడా ఉన్నాయి. అంటే ఏమిటి? ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, లేకుంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రకరకాల అభివృద్ధి సమస్యలు ఉంటాయి. అందులో ముఖ్యంగా కేవలం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఆర్థిక అభివృద్ధి చెందినట్లయితేనే ఆ రాష్ట్రం కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ దేశం కానీ అభివృద్ధి చెందిందని అనుకుంటాం. కానీ ఆ ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి, మానవ అభివృద్ధి, లేకుంటే సుస్థిరాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అభివృద్ధి సమస్యల గురించి ఈరోజు మనం చర్చించుకుంటాం. ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే రకరకాల సమస్యలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ప్రాంతీయ అసమానతలు అనే అంశం మనకు పాఠ్యాంశంలో ఉంది. అసలు ప్రాంతీయ అసమానతలు అంటే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఏమిటి అంటే, ఒకే ప్రాంతంలో లేకుంటే ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెంది మరొక ప్రాంతం అభివృద్ధికి చెందకపోవటం, ఒక ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఉండటం, ఒక ప్రాంతంలో ఇండస్ట్రియలైజేషన్ జరగటం, ఒక ప్రాంతంలో ఆదాయ వనరులు ఎక్కువగా ఉండటం, మరొక ప్రాంతంలో ఏమీ లేకపోవటం. మీరు చూస్తూ ఉంటారు, మన దేశంలో కొన్ని నగరాలైతే చాలా అభివృద్ధి చెందాయి, మరికొన్ని నగరాలైతే ఏమాత్రం అభివృద్ధి చెందకుంటున్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ మెట్రో రైలు ఉంది, లేకుంటే స్టేడియంస్ ఉన్నాయి, మంచి రోడ్డు వసతులు ఉన్నాయి, ట్రైన్ వసతులు ఉన్నాయి. కానీ తెలంగాణలోని మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ రీజనల్ ఇంబ్యాలెన్స్. అంటే ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అన్ని ప్రాంతాలు కూడా సమతుల్యతతో ఉండాలా. కాకపోతే ఈ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ప్రాంతీయంగా అసమానతలు ఉండటం వల్ల చాలా ప్రమాదం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రాంతీయ అసమానతలకు ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం పరిశీలిద్దాం. చారిత్రాత్మక కారణాలు అంటే బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలో 200 సంవత్సరాలు పరిపాలించారు. ఆ సమయంలో వారేం చేశారంటే ముఖ్యంగా కేవలం కొన్ని నగరాలు, కొన్ని రాష్ట్రాల్లోనే వారి యొక్క కార్యకలాపాలు చేయటం జరిగింది. ముఖ్యంగా బాంబే, కలకత్తా, చెన్నై లాంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు ఎక్కువగా ఉండటం వలన వారి పరిపాలన కూడా ఈ బాంబే, కోల్కత్తా, చెన్నై లాంటి ప్రాంతాల్లో చేయటం వల్ల అక్కడ అభివృద్ధి అనేది ఎక్కువ జరిగింది. ప్రస్తుతం మనం బీహార్ లేకపోతే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు ఎట్లయితే ఈ ప్రాంతాల్లో ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే భౌగోళికమైనటువంటి కారణాలు. అంటే ఏ ప్రాంతంలోనైతే ఎక్కువగా కొండలు ఉంటాయో, ఎడారులు ఉంటాయో, అదేవిధంగా వర్షాభావ పరిస్థితులు ఉంటాయో, లేకుంటే వనరుల కొరత ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా మనకు అభివృద్ధి అనేది సరిగ్గా జరగదు. కొన్నిసార్లు వరదలు రావటం, కొన్నిసార్లు నిజంగా కూడా ప్రకృతి వైపరీత్యాలు జరగటం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఇంకొకటి ఏమిటంటే రాజకీయమైనటువంటి అంశాలు కూడా ఈ కారణాల్లో ముడిపడి ఉన్నదన్నమాట. అంటే ప్రణాళికబద్ధంగా రాజకీయంగా వారు సుస్థిర అభివృద్ధి కోరుకున్నట్లయితే కనుక తప్పకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులు వారి యొక్క ప్రాంతానికి అభివృద్ధి జరగాలి అనే కృతనిశ్చయంతో పొలిటికల్ విల్ అంటాము, లేకుంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ అని ఉంటాం. అలాంటి విల్లుతో కనుక ఉంటే కనుక డెఫినెట్గా ఆ ప్రాంతాలు అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ ప్రాంతాల్లో పొలిటికల్ విల్ లేకుండా, లేకుంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి పనిచేయకుండా ఉన్నట్లయితే ఆ ప్రాంతాలు వాళ్ళకు కొత్త ప్రాజెక్టులు కానీ, లేకుంటే కొత్త మౌలిక సదుపాయాలు కానీ వచ్చే అవకాశం లేదు. ఇక మీకు మన దేశంలో చూసినట్లయితే హరిత విప్లవం వచ్చింది. అంటే ఏమిటి? పంజాబ్, హర్యానా, లేకుంటే కొంత యూపీ లాంటి ప్రాంతాల్లో, లేకుంటే ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మంచి అభివృద్ధి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి పంటలు కూడా రావటం జరిగింది. దీనికంతటికీ కారణం ఏమిటంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి వనరులు ఉండడం వల్ల అక్కడ అభివృద్ధి జరగటం జరిగింది. మరి ఇలా ఒకే దేశంలో, ఒకే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలేమో అభివృద్ధి చెంది, కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందినట్లయితే జరిగే పరిణామాలు ఏంటి
అంటే ముఖ్యంగా ఆ రాష్ట్రాల్లో నుంచి ఒక అన్రెస్ట్ వస్తుందన్నమాట. అంటే అక్కడి ప్రజలు నిజంగా కూడా పేదరికంతో లేకుంటే నిరుద్యోగంతో ఇబ్బంది పడతారు. దానికి ముఖ్య ఉదాహరణే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ విడిపోవటం అనేది ఎందుకు జరిగింది అంటే కనుక ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ రీజనల్ ఇంబ్యాలెన్సెస్, అంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెంది ఇంకో ప్రాంతం అభివృద్ధి చెందనట్లయితే అక్కడ ప్రజల్లో ఇది ఒక అభివృద్ధి సమస్య కాకుండా ఒక సామాజిక సమస్యగా కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలకులు ఎప్పుడైనా అన్ని ప్రాంతాలని సమపాలలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి విధానాలను రూపొందించాలి. కేవలం ఒకే ప్రాంతం మీద దృష్టి పెట్టినట్లయితే భవిష్యత్తులో ఈ ప్రజల్లో ఒక అన్రెస్ట్, అశాంతి అనేది వచ్చి విడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అది దేశంలోనైనా కావచ్చు, లేకుంటే రాష్ట్రంలోనైనా కావచ్చు, లేకపోతే వివిధ జిల్లాలైనా కావచ్చు. అంటే కేవలం కొన్ని పాకెట్స్లోనే లేకుంటే కొన్ని ప్రాంతాలని అభివృద్ధి అనేది చేయకూడదు. ఇక రెండవటి ఏంటి ప్రభావం అంటే కనుక వలసలు, ముఖ్యంగా మైగ్రేషన్. అంటే గిరిజన ప్రాంతాల నుండి లేకుంటే గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వారు ఎక్కడైతే బాగా అభివృద్ధి ఉంది, ఎక్కడైతే మెరుగైన జీవితం దొరుకుతుందో అక్కడికి వెళ్ళడానికి ప్రజలు ఇష్టపడతారు. అంటే గ్రామాలు, గిరిజన ప్రాంతాలు ఖాళీ అవుతాయి. ఏదైతే బాగా అభివృద్ధి ఉంది, ఎక్కడైతే మెరుగైనటువంటి జీవనోపాధి దొరుకుతుంది లేకుంటే జీవన శైలి దొరుకుతుంది, అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే మైగ్రేషన్ అంటారు. అంటే రూరల్ నుండి అర్బన్ మైగ్రేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే ప్రాంతీయ అసమానతలు, అంటే ఈ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ తోటి ఏమైపోతుందంటే మనకు సామాజికంగా ఉద్రిక్తతలు, అంటే సమాజంలో అశాంతి పెరగటం జరుగుద్ది. అంటే ముఖ్యంగా మన దేశంలో చూసినట్లయితే విదర్భ, బోడోల్యాండ్ ప్రాంతాలు అక్కడ అభివృద్ధి జరగలేదు కనుక వారు కూడా ముఖ్యంగా మాకు కొత్త రాష్ట్రం కావాలి అనే అక్కడి ప్రజలు, అక్కడి యువత నిరంతరం ఒక ఆకాంక్షతోటి ఉండే అవకాశం ఉంటుంది. అంటే ప్రజలు ఎప్పుడు కూడా అశాంతి ఉంటుంది, వాళ్ళకి అసహనం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతీయ అసమానతలను మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నక్సలిజం లాంటి అంశాలు కూడా దోహదం చేస్తాయి. ఎప్పుడైతే అన్ని చోట్ల అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్ కానీ అభివృద్ధికి సంబంధించినటువంటి విధి విధానాలను అమలు చేయకపోతే కనుక కేవలం వేరే చోట్ల అభివృద్ధి జరుగుతూ ఉంది, మా ప్రాంతంలో అభివృద్ధి జరగట్లేదనే ఒక భావనను అక్కడ ప్రజలు కలిగి ఉంటారు. కాబట్టి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ అభివృద్ధికి సంబంధించినంత వరకు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకు గణతంత్ర దినోత్సవంగా 26 జనవరి 1950 రోజు మనం పేర్కొన్నామో అప్పటి నుంచి రాజ్యాంగం అమలైందో మనకు ప్లానింగ్ కమిషన్ కూడా, అంటే పంచవర్ష ప్రణాళికలు కూడా రావటం జరిగింది. ఆ పంచవర్ష ప్రణాళికలో కూడా మనం ప్రతి పంచవర్ష ప్రణాళికకు కూడా చక్కగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవటం జరిగింది. ఇప్పుడు నీతి ఆయోగ్ ద్వారా కూడా డీసెంట్రలైజ్ ప్లానింగ్ అని చేయటం, అన్ని ప్రాంతాలకు సమాపాలమైనటువంటి అభివృద్ధికి చేస్తున్నాం. కాకపోతే ఇంకా కూడా రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే కొన్ని రాష్ట్రాలేమో మరీ గొప్పగా అభివృద్ధిగా కనబడుతుంది, మరికొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి తక్కువ కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా సదరన్ స్టేట్స్ ఆర్ బెటర్ దెన్ ద నార్దరన్ స్టేట్స్. అంటే ఏమిటంటే కనుక సదరన్ స్టేట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకుంటే మౌలిక సదుపాయాలు కావచ్చు, లేకుంటే సేవలు కావచ్చు, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనకి ఎవరైతే మన పాలకులు అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన దృష్టితోటి పెట్టి బడ్జెట్ కేటాయించి విధి విధానాలు రూపొందించినట్లయితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అనే విషయాన్ని మనం తగ్గించినట్టయితుంది. థ్యాంక్ యూ సో మచ్.